హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రేస్ 3 ట్యుటోరియల్ యువర్ శ్రీనివాస్ సార్. ఈరోజు వీడియోలో మనం జాతి పద్యాల గురించి మనం చర్చించబోతున్నాం. సో జాతి పద్యాల్లో ముఖ్యంగా యతి ప్రాసలు కంపల్సరీ ఉంటాయి. కానీ చాలా ఇంపార్టెంట్, మంజరి ద్విపదలో ప్రాస ఉండదు. దాంతోపాటు ఉపజాతి పద్యాలైన సీసం, ఆటవెలది, తేటగీతిలో కూడా ప్రాస ఉండదు. చాలా జాగ్రత్త. ఇక్కడ యాక్చువల్కి వచ్చారు, ప్రాస లేని వాటిని గుర్తించుమని అడుగుతాడు. జాగ్రత్తగా సీసం, ఆటవెలది, తేటగీతి మరియు మంజరి ద్విపద. క్వశ్చన్ జాగ్రత్తగా ఈ ఏరియాలో నుంచి క్వశ్చన్ వస్తుంది. సార్ జాతి పద్యాలు ఏవేవి సార్? కంద పద్యము, ఇంకా ద్విపద, మంజరి ద్విపద, సర్వోజ, మధ్యాక్కర, ఇంకా వివిధ రకాలుగా ఉన్నాయి కదా. ఇవి చాలా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. ఫస్ట్ అందులో మొట్టమొదటి ఏంటంటే కందం. ఈ కందానికి ఛందస్సులు చాలా కఠినమైనదండి. ఈ కందం ఛందస్సులు చాలా కఠినమైనది. ఎందుకు సార్ అంటే చాలా లక్షణాలు ఉంటాయండి. అవునా? ఇది తిక్కన అనేటువంటి కవి వాయిండు ఈ కంద పద్యాలు. సరే చూద్దాం. మరి ఇందులో ముఖ్యంగా ఎలాంటి గణాలు ఉంటాయి సార్? భజస, నలగగ. ఇంకోసారి చెప్తున్నానండి, భజస, నలగగ అనేటువంటి గణాలు ఉంటాయి. సార్ ఇందులో ఎన్ని పాదాలు ఉంటాయి సార్ అంటే ముఖ్యంగా 4 పాదాలు ఉంటాయండి. 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం. జాగ్రత్తగా లక్షణాలు చాలా ఇంపార్టెంట్. 1వ పాదానికి చూడండి 3, 5, 3, 5. ఇలా పాదాలు రాసుకోవాలి 4. షార్ట్కట్ మెథడ్ 3, 5, 3, 5 రాసుకోవాలి. అంటే ఏంటి సార్? 1వ పదంలో 3 గణాలు ఉంటాయి, 2వ పదంలో 5 గణాలు ఉంటాయి. ఈ 3, 4 కలిపితే ఏంటిదమ్మా? 8 గణాలు కదా. అవునా కదా? 8 గణాలు అంటే 1వ పాదం 2వ పదంలో కలిపితే 8 గణాలు. 3వ పదంలో 3 గణాలు, 4వ పదంలో 5 గణాలు. ఇవి కలిపితే 8 గణాలు. సో జాగ్రత్తగా 3, 5, 8, 3, 5, 8 టోటల్ ఏంటండి? 16 గణాలు. ఒకటి కండిషన్, మరొక కండిషన్. 2వ పాదానికి 4వ పదానికి చివర తప్పకుండా మనకి ఏం రావాలి? గురువు రావాలి. ఆ గురువు ముఖ్యంగా సగనం లేక గగ కంపల్సరీ రావాలి. ఇంకోటి కండిషన్ ఏంటి సార్? ఈ 2వ పదానికి 4వ పదానికి 1, 4 ఇక్కడ రాశాను చూడండి. చూస్తున్నారా, గమనిస్తున్నారా? 1, 4, 1, 4 అంటే 1, 4 అనేవి గణాలు. 2వ పాదం మరియు 4వ పాదంలోని 1వ గణంలోని మొదటి అక్షరానికి 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి మైత్రి కుదురుతుంది. చాలా జాగ్రత్తగా 1, 4, 1, 4 గమనిస్తున్నారా? చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఇంకొక 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటి సార్? బేసి స్థానం లోపల మనకు తెలుసు కదా, బేసి స్థానాలు 1, 3, 5, 7 ఇవి బేసి సంఖ్యలు కదా. ఈ బేసి స్థానాల లోపల 1, 3, 5, 7 గణాల లోపల జగనం అనేది కంపల్సరీ రావద్దు. కండిషన్ రావద్దు, జాగ్రత్తగా. ఇంకా ఏంటి సార్? 6వ గణం లోపల కంపల్సరిగా నల ఆర్ జగనం అనేది తప్పకుండా రావాలి. ఓకేనా? ఇవి కందం యొక్క లక్షణాలు. చూస్తున్నారా? గణాలు భజస, నల, గగ గణాలు కలవు. అయితే ఎగ్జామ్లో కంపల్సరీ మాకు ఏమడుతుంది అంటే కందం యొక్క లక్షణాల లోపల ఈ కింది వాడిని గుర్తించము. జాగ్రత్తగా 4 పదాలు సింపుల్, వెరీ సింప్లిఫై ఇచ్చాను నేను, గమనించండి. నెక్స్ట్ ద్విపద గురించి చర్చిద్దామా? ద్విపదలో 2 పదాలు ఉంటాయండి. ప్రతి పాదం అంటే 2 పదం లోపల ప్రతి పదంలో 3 ఇంద్ర, 1 సూర్యగణాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఇందులో తీసుకున్నట్టయితే దీనికి 3 ఇంద్ర, 1 సూర్య అన్నాం కదా. దీనికి అపోజిట్ తీసుకోవాలి. 1, 3 గణాల ప్రథమాక్షరాలకు యతి మైత్రి అని గుర్తుంచుకోవాలి. ఇది ఐడెంటిఫికేషన్ క్లూ. 3, 1, 1, 3 గమనిస్తున్నారా? ఇది సో ఇది ద్విపద. గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ద్విపదలో చాలా రచించాడు.
పర్ఫెక్ట్గా రంగనాథ రామాయణాన్ని ద్విపదలో చాలా చక్కగా వివరించారు. రెండవది ఏంటంటే ద్విపద చర్చించాం కదా. మూడవది మంజరి ద్విపద. సో మంజరి ద్విపద మిగతాదంతా కూడా సేమే, అంత సేమ్. మంజరి ద్విపదలో ప్రాస అనేది ఉండదు. ఈ మంజరి ద్విపద లక్షణాలు అన్ని కూడా ద్విపద ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూడండి, 3 ఇంద్రక సూర్య, 1 3 గుణాలకు ప్రథమాక్షరాలకు యతి మైత్రి. జాగ్రత్తగా, ద్విపద ప్రాస ఉంది, మంజరి ద్విపదలో ప్రాస లేదు. రైట్. నెక్స్ట్ ఈ ద్విపద తర్వాత, మంజరి ద్విపద తర్వాత 4వది ఏంటిది? తరువోజ. తరువోజ, తరు రు అంటే ఏంటిది? ఇక్కడ 2 అని గుర్తుంచుకోవాలా. ఎందుకు సార్ 2 అంటే ద్విపదని డబుల్ చేస్తేంది తరువోజ. క్లూ గుర్తుంచుకోండి. అది అట్లనే ద్విపద 2 పదాలను కలిపి ఏకపదంగా రాయడాన్ని తరువోజ అంటాం. అంటే ఇక్కడ 3 ఇంద్రావక సూర్య ఉంది కదండి. ఇక్కడ 3 ఇంద్రావక సూర్య, 3 ఇంద్రావక సూర్య, 2 పదాలతో ఒకటే పదం ఏర్పడుతుంది. ఇక్కడ 1 3 గుర్తుంచుకోండి. ఇక్కడ 1 3 తర్వాత ఏంటిది? 5 7 బేసి సంఖ్యలు 2 పెరిగినాయి. గమనిస్తున్నారా? ఇక్కడ ప్రథమాక్షరాలకు సేమే. ఇక్కడ 1 3, 1 3తో పాటు 5 7 కూడా వచ్చిన యాడ్ అయ్యండి. తరువోజ అంటేనే ద్విపదకు డబుల్. దట్స్ ఇట్. ఈజీయా? 3 1 3 ఇంద్రావక సూర్య, 1 3 గణాలుగా ప్రథమాక్షరాలు. 3 1 3 1 1 3 5 7 గణాలు. దట్స్ ఇట్. తరువోజ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూద్దాము మధ్యాకర. మధ్యాకరలో 2 ఇంద్రావక సూర్య. చూడండి, ఇక్కడ 3 ఇంద్రావక సూర్య వచ్చింది. ఇక్కడ ఏంటి గణాలు? 2 ఇంద్రావక సూర్య, 2 ఇంద్రావక సూర్య. యతి గుర్తుంచుకోండి, యతి మైత్రి 1 4 గణాల ప్రథమాక్షరాలకు యతి మైత్రి అవుతుంది. ఇది మధ్యాకర. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఉత్సాహ. ఉత్సాహలో డైరెక్ట్ గణాలు అడుగుతాడండి. ఎన్ని గణాలు ఉంటాయంటే 7 సూర్య, 1 గురువు ఉంటుందండి. ఇక్కడ జాగ్రత్తగా 7 సూర్య, 1 గురువు గణాలు ఉంటాయి. అంటే 1 5 గణాల ప్రథమాక్షరాలకు యతి మైత్రి కుదురుతుంది. ఇది ఉత్సాహ. గమనించారు కదా గణాలు ఇక్కడ ఏమొచ్చినాయి చూస్తున్నారు, గమనిస్తున్నారా? జాగ్రత్తగా. ఇది డబుల్, ఇక్కడ 2 మాత్రమే వచ్చింది. చూస్తున్నారా? ఇక్కడ 7 సూర్య, 1 గురువు. ఇక్కడ మంజరి ద్విపది సేమ్ యాజ్ ఇస్ ద్విపద, కానీ ప్రాస లేదు. మిగతా అన్నిటి కూడా ప్రాస ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూద్దాం. ఇది జాతి పద్యాలు కానీ ఉపజాతి పద్యాలు ఎలా ఉన్నాయి మిగతా నుండి కూడా చూద్దాం. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ ద రేస్ ట్యూటోరియల్. యువర్ శ్రీనివాస్ సార్.